హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. గత 25 సంవత్సరాల నుంచి స్పిరిచువల్ జర్నీలో ఉంటూ ఎంతో మందిని స్పిరిచువల్గా మోటివేషన్ చేస్తూ ఉన్నారు స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు. రైట్ నో నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఈ రోజు ఏ విషయాల గురించి మాట్లాడబోతున్నారో ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్కారం సాయి గారు. నమస్తే సువర్ణ గారు. ప్రతి ఒక్క వీడియోలో ఎంతో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. చాలా మంది కూడా ఆ మాటలు వింటూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ జర్నీలోకి అడుగు పెట్టే ముందు ఆ స్పిరిచువల్ జర్నీ మీద ఇంట్రెస్ట్ ఉండాలి, ఆ జర్నీలోకి రావాలని చెప్పి. చాలా మంది ఏంటంటే ఏది స్టార్ట్ చేసినా కూడా పాజిటివ్తో పాటు నెగిటివ్ మాట్లాడుతూ ఉంటారు. మీరు ఎప్పుడు కూడా మంచి చేయండి ఖచ్చితంగా మంచి జరుగుద్ది అంటుంటారు. చాలా మంది పేదరికంలో బ్రతుకుతున్నారు. కష్టాలు, అప్పులు, మార్నింగ్ లేస్తే మాకు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. మరి అలాంటి లైఫ్ని లీడ్ చేసే వాళ్ళకి ఈ స్పిరిచువల్ జర్నీ ఎంతవరకు ఉపయోగపడుతుంది? మ్యాథమెటిక్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిని సాల్వ్ చేయాలంటే ఒకటి ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా తెలిస్తే ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. సేమ్ అలాగే ప్రతి ఒక్క సమస్యకు మనిషికి వాటి నుండి బయటపడాలంటే స్పిరిచువల్ జర్నీ అనేది 100% అండి. దాంట్లో మనిషికి ఏమవుతుందంటే ఒక తత్వం అనేది బోధపడుతుంది. మీరు ఎవరైనా కావాల్సి ఉంటే ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళని చూడండి, వాళ్ళకి ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని కష్టాలున్నా వాళ్ళు ఎలాగుంటారంటే జస్ట్ అలా సాక్షిబద్ధంగా ఉంటారు. మనం ఒకసారి వాళ్ళతో మాట్లాడితే తెలుస్తుంది. మీకు కూడా ఇంటర్వ్యూస్కి చాలామంది వస్తుంటారు, ఈసారి వచ్చినప్పుడు మాట్లాడండి, వాళ్ళ కష్టాల గురించి చెప్పరు. మానవ జన్మ తీసుకున్నామండి ఇవన్నీ కామన్ అంటారు. అలాంటి స్థితికి మనిషి రావాలండి. ఎందుకంటే ఇది కలియుగం, ధర్మం అనేది ఒక పాదం పైన నడుస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు ఈ కష్టాలు అనుకుంటుంటాం. ఏమవుతుందంటే మన దగ్గరికి వచ్చే మంచి కూడా దూరం వెళ్ళిపోతుంది. జనాలకు అది తెలియట్లేదు. మనిషి ఇప్పుడు మనకు ప్రతిసారి మాట్లాడుకుంటూ ఉంటాము యద్భావం తద్భవతి యద్భావం తద్భవతి అని. 100% నిజమండి అది. ఇప్పుడు చూడండి, ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల కింద మన పెద్దవాళ్ళు మనం పొరపాటున ఏదైనా నెగిటివ్ మాట్లాడితే మాట్లాడొద్దు అనేవాళ్ళు. వాళ్ళకి చదువు లేదు, చదువు లేకపోయినా వాళ్ళు అపశకునం అంటారు. దాన్ని వాళ్ళు పదే మాట్లాడితే తదాస్తు దేవతలు ఉంటారో వాళ్ళు పలకొద్దనేవాళ్ళు. యద్భావం తద్భవతికి రియల్ మీనింగ్ అదే అండి. వాళ్ళు అప్పుడు తెలిసి అంటున్నారో తెలియక అంటున్నారో వాళ్ళకి తెలియదు, కానీ మళ్ళీ అప్పుడు వాళ్ళకి చదువులు ఉన్నాయంటే చదువులు కూడా లేవు. అంటే వాళ్ళు వాళ్ళ యొక్క లైఫ్ను ప్రాక్టికల్గా లీడ్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి వాళ్ళకి ఆ తత్వం జ్ఞానం అనేది బోధపడింది. కానీ ఇప్పుడు జనరేషన్కి ఎలాగుందంటే ప్రతి ఒక్కటి భూమి లేని కష్టాలన్నీ నాకు ఒక్కడికే ఉండే భ్రమలో బ్రతుకుతున్నాడు. కష్టాలు లేని వ్యక్తి అంటే భూమి మీద ఎవరు లేరండి. ఇప్పుడు కష్టం వచ్చింది, దాన్ని మనము రిసీవ్ చేసుకోవాలి. ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఇది ఏం చేస్తే మన నుండి దూరం అవుతుంది అన్నప్పుడు దాని గురించి ఆలోచన చేసినప్పుడు ఏమవుతుందంటే మనము వెళ్ళే దారిలో మనకు ఒక 10-15 మార్గాలు కనిపిస్తాయి. దాంట్లో ఏదో ఒకటి పట్టుకొని మనం ట్రావెల్ అనేది స్టార్ట్ చేసినా కూడా 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఆ ట్రావెలే స్పిరిచువల్ జర్నీ అండి. చాలామంది అంటుంటారు కదా, ఏం చేసినా మా కష్టాలు పోవట్లేదు, భగవంతుడిని స్మరించుకున్నా పోవట్లేదు, మేము మంచి మార్గంలో ఉన్నా పోవట్లేదు అంటారు. మరి అలాంటి వాళ్ళు ఆ జోన్లోంచి బయటపడాలి, కోటీశ్వర్లు అయిపోవాల్సిన అవసరం లేదు, కానీ కొంతవరకు ఆ కష్టాలను అధిగమించాలంటే మీరు చెప్పే సలహాలు సూచనలు ఏంటి? సరేనండి, ఇప్పుడు మనిషికి 3 సమస్యలు అని చెప్పాము. డబ్బు ఉన్నవాడి దగ్గరికి మీరు వెళ్ళండి, వాడు డబ్బు గురించి కంప్లైంట్ ఇవ్వడు. వాడికి ఖచ్చితంగా హెల్త్ ప్రాబ్లము రిలేషన్ గురించి మాట్లాడతాడు. హెల్త్ ప్రాబ్లం ఉన్న దగ్గరికి వెళ్ళండి, వాడు డబ్బు గురించి కంప్లైంట్ ఇవ్వడు, హెల్త్ గురించి కంప్లైంట్ ఇస్తాడు. రిలేషన్ బాగలేకున్న వాళ్ళు చూడండి, వాళ్ళు డబ్బు గురించి తర్వాత హెల్త్ గురించి కంప్లైంట్ చెప్పాడు, రిలేషన్ గురించే చెప్తారు. ఇక్కడ ఈ 3 సమస్యలు వచ్చేలోపు మనిషికి ఏమవుతుందంటే తన యొక్క మానసిక ధైర్యాన్ని కోల్పోతున్నాడు. రిలేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏం చేస్తే ఈ ప్రాబ్లం నుండి బయటపడతామని తెలుసుకోవట్లేదు. మనిషి ఏమవుతున్నాడంటే ఈ యొక్క ప్రాబ్లమ్స్ని రోజు చిలికి గాని వల్ల అంటారు. ఆ విధంగా చిన్న సమస్య ఎక్కడికైనా స్టార్ట్ అయిందో దాన్ని అక్కడితో క్లియర్ చేసుకోకుండా దాన్ని పెంచుకుంటూ వెళ్ళి నెక్ ఆఫ్ మూమెంట్కి తెచ్చుకుంటున్నారు. అది హెల్త్ ప్రాబ్లం అయినా, రిలేషన్ ప్రాబ్లం అయినా, ఫైనాన్షియల్ ప్రాబ్లం అయినా. ఇప్పుడు చూడండి, మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది ఉన్న ఫలంగా ఎవరికి ఇప్పుడు చాలామంది చూస్తున్నాము, కోట్లలో అప్పులు ఉన్న వాళ్ళకి కూడా అది ఒకే రోజు అప్పు అవ్వదు. వాళ్ళకి తెలుసు అది నిదానంగా ఎక్కడో స్టార్ట్ అవుతుంది, అది పెరిగి అలాగ వస్తుంది. అలాంటప్పుడు ఏమవుతున్నారంటే వాళ్ళు మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నారు. ఏదైనా కూడా స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఆ సమస్యను అక్కడికే దాన్ని చూసుకొని ఇది ఏం చేస్తే మనము ఈ సమస్య నుండి బయటపడతామని మనుషులకి అనలైజ్ చేసుకోలేకపోతే అసలు వాళ్ళ యొక్క లైఫ్ను కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క దానికి ఒక మార్గం అనేది ఉంటుందండి. మనుషులు ఏం చేయాలంటే ఇక్కడ వాళ్ళు ఏదైతే ఫాలో అవుతున్నారో దాన్ని ఈ భక్తి మార్గం అనుకోండి, తర్వాత మెడిటేషన్ అనుకోండి, ఈ పంచభూతాలను అనుకోండి,
ఇప్పుడు ఎలాగుందంటే ఈ మనిషి మూడింటిలో ఏదో ఒక దానికి అసెండ్ అయ్యి అనుసంధానమై మమేకమై జీవిస్తే ఏమవుతుందంటే మనిషికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఒకసారి మనిషికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఎంత పెద్ద సమస్య అయినా కూడా మనిషి ఎలాగుంటాడంటే ఆ సమస్యను సమస్య రూపంగా తీసుకోడండి. సో అనంత సాయి కృష్ణ గారు, ఇప్పుడు ఏదైతే ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో మీరు అన్నట్టు ఒక్కొక్కళ్ళు ఒక్కో సమస్యతో ఇబ్బంది పడతారు. ఓవరాల్గా ఏ సమస్యతో ఇబ్బంది పడినా కూడా ఆ సమస్యల నుంచి బయటపడాలంటే మీరు ఎలాంటి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు? చెప్తున్నాం, మనం ప్రతిసారి మాట్లాడుకుంటున్నాం. మన దగ్గర 41 days అనేది ఫస్ట్ కామన్ థింక్ అండి. ఇది తర్వాత ఈ పంచభూతాలకి అసెండ్ చేయడం అనేది సెకండ్ థింక్. థర్డ్ వచ్చేసి మెడిటేషన్. ఏ ప్రాబ్లం ఉన్నా ఈ మూడింటిని మనిషి తన యొక్క సమస్యలకు ఈ మూడింటికి అనుసంధానమై మమేకమై జీవిస్తే కన్నా ప్రతి ఒక్క సమస్య నుండి బయటకు పడడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఇప్పుడు మనిషి ఎలాగున్నాడంటే ఈ పూట సమస్య వస్తే అది ఒక రోజు లోపల క్లియర్ అయిపోవాలనుకుంటున్నాడు కాబట్టి ఈ కష్టాలన్నీ కొని తెచ్చుకుంటున్నాడు. ఉదయం అయ్యే లోపల 10% ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచనలు సాయంకాలం అయ్యేలోపు 100% చేరుకుంటాయి. కాబట్టి మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాము, మనకు ధైర్యం చెప్పేవాళ్ళు మన దగ్గర గంట ఉంటారు, ఒక రోజు ఉంటారు, 2 రోజులు ఉంటారు. మనము సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా ఉండాలి. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలాగొస్తుందంటే ఈ స్పిరిచువల్ జర్నీలో వస్తుంది. భక్తి మార్గంలో కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, పంచభూతాలతో మమేకమై జీవించడం వలన. మా దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరికి మేము చెప్పేదైతే ఇదేనండి, పంచభూతాలతో మమేకం చేయడము, అసలైన ఆధ్యాత్మికం అంటే ఏంటి, ఈ మెడిటేషన్కి వాళ్ళని అసెండ్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు దట్టు కొన్ని రోజుల నుంచి చెప్తున్నారు ఫ్రీ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం అంటున్నారు, ఆ డీటెయిల్స్ తెలియచేయండి ఒకసారి. ప్రజెంట్ ఆన్లైన్ స్టార్ట్ అయినాయండి. ఎవ్రీ సండే ఫ్రీ క్లాసెస్ అనేది ఆన్లైన్లో కంటిన్యూ అవుతున్నాయండి. ఫ్రీ క్లాసులకు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ ఉంది, దానికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. స్పిరిచువల్ జర్నీలోకి అడుగు పెట్టాలనుకునే వాళ్ళకి చాలా మందికి మీ దగ్గరకు వచ్చి, అంటే ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, సలహాలు సూచనలు తీసుకోవాలంటే ఎలా అంటారు? మనం మాట్లాడే ప్రతి వీడియోలో సుమన్ టీవీలో కింద మా కాంటాక్ట్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది. దానికి కాల్ చేస్తే మా స్టాఫ్ అనేది అందుబాటులో వస్తారు. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే కుబేర క్రియకు, హెల్త్ ప్రాబ్లం ఉంటే అమృత క్రియకు, రిలేషన్ ప్రాబ్లం ఉంటే ఆనంద క్రియకు అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ. ఎస్ గైస్, చూస్తున్నారు కదా, స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలని ఎవరికైనా ఉన్నా కూడా సో ఈ వీడియోపై స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మోర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు.